బలూచిస్తాన్ పాకిస్తాన్ యొక్క అసలైన జీవనాడి. పాక్ పై కాశ్మీర్ పగ తీర్చుకోవడానికి భారత్ ముందున్న వ్యూహాత్మక సమయం. 1948 నుంచి పాకిస్తాన్ సైనిక ఆక్రమణ నుండి విముక్తి కోసం పోరాడుతున్న దేశం ఇది. బలూచిస్తాన్ నిరంతర దురదృష్టంలో అప్పటి స్వతంత్ర భారత ఫండింగ్ ఫాదర్స్ యొక్క పాత్ర ఉంది. బలూచిస్తాన్ ఒకప్పుడు కలాత్ సంస్థానంగా ఉండేది. దీని పూర్తి పేరు కలాతియే సేవా. బ్రహ్మాయి మాట్లాడే బలూచ్ ప్రజల పురాణ హిందూ వీరుడు సేవ పేరు మీద దీనికి ఆ పేరు వచ్చింది. బ్రిటిష్ వారు భారతదేశాన్ని విడిచిపెట్టిన తర్వాత 27 మార్చి 1948 పాకిస్తాన్ సైన్యం ఆక్రమించే వరకు సుమారు 7.5 నెలల పాటు కలాత్ స్వతంత్రంగా ఉందన్న విషయం చాలా మందికి తెలియదు. కాంగ్రెస్ నాయకత్వ నేరపూరిత నిర్లక్ష్యం వల్ల బలూచిస్తాన్ స్వేచ్ఛను కోల్పోయింది. పాకిస్తాన్ ఆక్రమణను తప్పించుకోవడానికి కలాత్ ఖాన్ భారతదేశంతో విలీనం కావాలని కోరుకున్నారు. కానీ నెహ్రూ మరియు భారత వ్యవస్థాపక నేతల దురదృష్టిలేమి, అసమర్థత వల్ల అది సాధ్యపడలేదు. ఇక 1948లో పాకిస్తాన్ కాశ్మీర్ లో యుద్ధం చేస్తున్న సమయంలో కలాత్ ఖాన్ విలీనం కోసం భారతదేశాన్ని వేడుకుంటున్నారు. మార్చి 1948లో ఆయన మీర్ బిజెంజోతో సహా తన అగ్రనేతలను ఢిల్లీకి పంపారు. మార్చి 27, 1948 పాకిస్తాన్ సైన్యం కలాత్ పై దాడి చేసింది. ఖాన్ ను బలవంతంగా పాకిస్తాన్ రాజధాని కరాచీకి తీసుకువెళ్లి విలీన పత్రంపై సంతకం చేయించారు.